హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఎవరైతే ఏపీపీఎస్సీ కావచ్చు అండ్ అంతేకాకుండా టీఎస్పీఎస్సీ కావచ్చు, తర్వాత ఆర్ఆర్బీ కావచ్చు అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఎస్ఐ వీటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు అనమాట. ఇవి నేను డైలీ అయితే చేయడం జరుగుద్ది. సో ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ మీకు అప్లోడ్ పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఈ టైం కల్లా మీరు జస్ట్ దీనికోసం ఒక 30 minutes కేటాయిస్తే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. ఇందులో నాకు తెలిసిన నాలెడ్జ్ని కూడా నేను మీకు ఇంకా ఎక్స్టర్నల్గా అంటే దీంతో మనకు రీసెంట్గా ఏమైనా రీసెంట్ అఫైర్స్ ఏమైనా జరిగాయా వాటిని కూడా నేను ఇంక్లూడ్ చేసి మీకు డిస్కస్ చేయడం జరుగుద్ది. ఓకేనా? సో అందుకోసం ఫాలో అవుతుండండి. అండ్ అంతేకాకుండా మనకి చూడండి, అన్అకాడమీ వాళ్ళు సో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏపీ పోలీస్ ఎస్ఐ లేదంటే కానిస్టేబుల్ అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏవైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు మెయిన్గా వీళ్ళు థీమ్ ఏంటంటే ఏపీ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ఓన్లీ ఏపీకి. సో ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ ఫ్రీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీ. సో అయితే దీని ఏంది అంటే కదా, సో 10 గంటలకు అనమాట రోజు ఈ ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ అనేది రోజు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఇది 6th నవంబర్ నుండి స్టార్ట్ అయింది. 13th నవంబర్ అంటే రేపు ఉంటుంది, 20th ఉంటుంది, 27th కూడా ఉంటుంది ఈ ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి. అయితే ఇది ఈ యొక్క ఆల్రెడీ మనకి 1 day అయిపోయింది, 6th day అండ్ ఇంకా 3 days ఉంది. సో ఈ 3 daysని కూడా ఫ్రీగా వాడుకోండి. ఓకేనా? ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మేము శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి. నా ఉద్దేశం అది. ఓకేనా? సో ఎలా పొందాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి క్లిక్ చేసి మీరు ఈ యొక్క క్లాసెస్ అయితే ఫ్రీగా మీరు పొందాల్సి ఉంటుంది. సో ఎలాంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, సూపర్ సిరీస్ బై డి మల్లేశ్వరి రెడ్డి అనమాట. ఈవిడ ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈవిడ మంచి మంచి క్లాసులు పెడుతున్నారనమాట ఆవిడ అకౌంట్లో. సో ఇది కూడా మీరు ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సూపర్ సిరీస్ బై డి మల్లేశ్వరి రెడ్డి, ఒకసారి ఈవిడ యొక్క అకౌంట్ని చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఈవిడ క్లాసెస్ వినండి. మెయిన్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అది కూడా డైరెక్ట్గా వెళ్తే అవ్వదు, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్స్ మీద క్లిక్ చేసి వెళ్తేనే మీకు ఇవి ఫ్రీగా రావడం జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అంతేకాకుండా ఇప్పుడు మనము చూడండి, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఓకేనా, మన ఫస్ట్ క్వశ్చన్, మోప్లా తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది? ఇక్కడ 4 ప్రాంతాలు ఇచ్చారు కదా, ఇందులో మోప్మా తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి కేరళలో మోప్లా తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. సో ఇటీవల కేరళలో మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటి కేరళకు సంబంధించి? సో కేరళలో ఇటీవలే మనం ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో ఒక కొత్త రకమైన మలేరియాని కనుగొనడం జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రే అనౌన్స్ చేశారు. ఆ విషయాన్ని ప్రజెంట్ అయితే ఇది ఎవరికి సంక్రమించే దశలో లేదు, దీన్ని నియంత్రించగలము అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కేరళలో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్. ఓకే, తర్వాత అఖిల భారత్ కిసాన్ సభ 1936కు మొదటి అధ్యక్షుడు ఎవరు? అఖిల భారత కిసాన్ సభకి అది కూడా 1936. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే స్వామి సహజానంద్ అండి, స్వామి సహజానంద్. అయితే ఇక్కడ మనం కిసాన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయ రైతు అనమాట. సో వ్యవసాయకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వము 3 కొత్త చట్టాలను తీసుకొచ్చింది కదా. సో ఆ చట్టాలపై ఇప్పటికే హర్యానా అండ్ ఢిల్లీ సరిహద్దుల్లో చాలా ఉద్రిక్తులు జరుగుతున్నాయి. అండ్ అదే దిశగా మనం చూసుకుంటే డిసెంబర్ 8వ తారీఖున మనము భారత్ బంద్ కూడా ప్రకటించడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా చేశారు భారత్ బంద్, బట్ అందులో వచ్చిన సక్సెస్ ఏందనేది ఇప్పటికీ ఎవరికి తెలియని విషయము. సో ఎనీవే, ఇది కరెంట్ అప్డేట్స్ దీని మీద. నెక్స్ట్, నీ జీవితాన్ని ఇస్తూ మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు అనే ఒక నినాదం ఇచ్చినది ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే బరీంద్ర కుమార్ ఘోష్ అండి, బరీంద్ర కుమార్ ఘోష్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th వన్, ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ 1915 బెర్లిన్తో సంబంధం లేని వారు ఎవరు? కిందన ఒక 4 పేర్లు ఇచ్చారు. ఈ 4లో ఇండియన్ ఇండిపెండెంట్ కమిటీ 1915 బెర్లిన్తో సంబంధం లేని వారు ఎవరో మనం చెప్పాలి. సో ఆన్సర్ వచ్చేసి సోహాన్ సింగ్ బక్నా. సో అయితే ఇతనికి సంబంధం లేదు అని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇండియన్ ఇండిపెండెంట్ కమిటీ యొక్క 1915 బెర్లిన్తో సంబంధం ఈ యొక్క ఇండిపెండెంట్ కమిటీ ఏదైతే ఉందో
ఆ యొక్క సంబంధం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళందరి గురించి అందులో ఉంటుంది, ఇతని గురించి ఉండదు కాబట్టి సంబంధం లేని వ్యక్తిగా గుర్తించవచ్చు. కాకపోతే ముందు మనకు ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ 5th వన్, కుడి అరుసు పత్రిక స్థాపకులు. కుడి అరసు పత్రిక స్థాపకులు. సో 5th వన్ ఆన్సర్ వచ్చేసి రామస్వామి నాయకర్ అండి. రామస్వామి నాయకర్ కుడి అరసు అనే పత్రికని స్థాపించారు అతను. నెక్స్ట్ వచ్చేసి 6, భరత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఉరి తీశారు? ఓకే, సో 6 వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇర్విన్ అండి. ఇర్విన్ అనే ఒక గవర్నర్ జనరల్ టైంలో భగత్ సింగ్ని, రాజ్గురు, సుఖదేవులను ఉరి తీశారు. ఎప్పుడు? బ్రిటిష్ టైంలో. ఓకే, బ్రిటిష్ టైంలో. సో నెక్స్ట్ బ్రిటిష్ టైం అనగానే మీకు క్విట్ ఇండియా ఉద్యమం, గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, భరత్ సింగ్, వీళ్ళందరూ, భగత్ సింగ్, వీళ్ళందరూ గుర్తు రావాలి మీకు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ 7th వన్ చూడండి, భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? యాక్చువల్గా ఒకప్పుడు భారత రాజధాని కలకత్తా ఉండేది, ఆ తర్వాత ఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? సో 7th వన్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ హార్డింగ్స్ II అనమాట ఇతను. ఇది కూడా బ్రిటిష్ టైంలోనే జరిగింది. సో అప్పటి నుండి మనం అలా కొనసాగింపుగా పోతున్నాం. తర్వాత 8, చలో ఢిల్లీ జై హింద్ నినాదాలు ఇచ్చింది ఎవరు? సో ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే సుభాష్ చంద్రబోస్. గుర్తుపెట్టుకోండి, సుభాష్ చంద్రబోస్. సో అప్పుడు మనకు డిఫెన్స్ పరంగా పనిచేసేవారు ఎప్పట్లో. సో బ్రిటిష్ టైంలో సో మనం తిరుగుబాటుకి మనం బ్రిటిష్పై తిరుగుబాటు చేయడం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారో తెలుసు. సో అతని మనల్ని ఫస్ట్ డిఫెన్స్ హెడ్గా కూడా అంటారు చాలామంది. అయితే చలో ఢిల్లీ జై హింద్ అనే నినాదాన్ని ఇతనే తీసుకొచ్చారు. నెక్స్ట్ 9, కింద వాటిని జతపరచండి. చాలా శ్రద్ధగా వినండి, కింద వాటిని జతపరచండి. సో అయితే ఆగస్ట్ ఆఫర్, దీపావళి ప్రకటన, మెడిసియన్ వైస్రాయ్, భారత రక్షకుడు. అయితే ఇందులో 9th వన్ ఆన్సర్ వచ్చేసింది అంటే 4th వన్ రైట్ ఆన్సర్ అనమాట. అయితే ఎలా అనేది చూడండి. 1 అనేది ఏ, ఆగస్ట్ ఆఫర్ అనేది లిన్లిత్గోకి సంబంధించింది. నెక్స్ట్ దీపావళి ప్రకటన అనేది ఇర్విన్కి సంబంధించింది. నెక్స్ట్ 3 సి అనమాట. మెడిసిన్ వైస్రాయ్ వచ్చేసి మింటో 2కి సంబంధించింది. భారత రక్షకుడు వచ్చేసి లార్డ్ రిప్పన్. ఇలా దేనికి దానికే రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? సో ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత. సో 10 రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అండి. సో ఇప్పుడే మనం సుభాష్ చంద్రబోస్ గురించి 2 డిస్కషన్లు చేసుకున్నాం. సో ఒక డిస్కషన్ చేసాం, ఏంది? చలో ఢిల్లీ జై హింద్ అనే నినాదాలు ఇచ్చారు అతను. అంతేకాకుండా ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తకం కూడా అతనే రచించారు. నెక్స్ట్ 11, బీహార్లోని చంపారన్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గాంధీజీ దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చూసారా, ఇలా కూడా అడుగుతారు, స్ట్రాటజీకి ఇలాగానే ఉంటుంది ఫ్యూచర్లో. సో 11 రైట్ ఆన్సర్ వచ్చేసి రాజ్ కుమార్ శుక్లా. ఓకే, సో తర్వాత వచ్చేసి లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్, ఓకేనా, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన నాయకుడు ఎవరు? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే అంబేద్కర్ గారు అండి, అంబేద్కర్ గారు. ఓకే, సో అంబేద్కర్ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? రాజ్యాంగం గుర్తు రావాలి. రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందారు, అతని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, సో అంతేకాకుండా ఇటీవలే అతని యొక్క డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ 13, ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26న ప్రథమ స్వతంత్ర దినోత్సవం నిర్ణయించారు? సో ఎక్కడ జరిగిన సమావేశంలో? 13 ఆన్సర్ వచ్చేసి లాహోర్లో జరిగిందండి. సో లాహోర్లో జనవరి 26న ప్రథమ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ స్వాతంత్ర ఇండిపెండెంట్ డే అనమాట, రిపబ్లిక్ డే అంటాం కదా. సో దాన్ని 1930లో కాంగ్రెస్ సమావేశం లాహోర్లో జరిగింది. తరువాత 14, అఖిల భారత అస్పృశ్యత వ్యతిరేక లీగ్ను స్థాపించింది ఎవరు? 14 ఆన్సర్ చూసుకున్నట్టయితే గాంధీ గారు అండి. గాంధీ గారు అఖిల భారత అస్పృశ్యత వ్యతిరేక లీగ్ను స్టార్ట్ చేశారు అతను. నెక్స్ట్ 15, కమ్యూనల్ అవార్డుపై గాంధీజీ అంబేద్కర్ల మధ్య గల విభేదాలను పరిష్కరించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సో 15 ఆన్సర్ చూసుకున్నట్టయితే మదన్ మోహన్ మాలవీయ. సో ఇతను ఏం చేశాడంటే, సో గాంధీజీ గారికి అంబేద్కర్ మధ్య గల వివాదం వచ్చింది అక్కడ కమ్యూనల్ అవార్డుపై. దాన్ని పరిష్కరించడం కోసం వీళ్ళిద్దరి మధ్య ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? మదన్ మోహన్ మాలవీయ. నెక్స్ట్ వచ్చేసి 16, కింద వారిలో హిందుస్థాన్ మజ్దూర్ సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 16 ఎవరందరూ? వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బేబీ కృపాలిని. వీళ్ళు ముగ్గురు కలిసి హిందుస్థాన్ మజ్దూర్ సభను స్థాపించారు. ఓకే, తర్వాత 17,
మౌంట్ బాటన్ పథకం ప్రకటించిన సంవత్సరం ఏంది? సో 17 ఆన్సర్ వచ్చేసి 1947 జూన్ 13న మౌంట్ బాటన్ అనే పథకాన్ని ప్రకటించారనమాట అప్పటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత 18 గాంధీజీ జాతిపితగా మొదటిగా పిలిచింది ఎవరు గాంధీజీని? సో 18 రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీని జాతిపితగా మొదటిగా అతనే పిలిచారు. అండ్ ఇప్పటికే మనం అతను ఒక రచన గురించి చెప్పుకున్నాం, ఇతని నినాదాల గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 9th వన్, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బిల్దియాలో సమాంతర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సో 19 రైట్ ఆన్సర్ వచ్చేసి చిట్టూ పాండే. చిట్టూ పాండే అనే అతను క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బల్దియాలో సమాంతర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది. తరువాత 20 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించింది ఎవరు? సో 20 ఆన్సర్ వచ్చేసి ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్, వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్ 21 ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు గాంధీజీ అధ్యక్షత వహించారు? సో ఆన్సర్ వచ్చేసి బెల్గాంలో జరిగిందండి. బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ ఈ సమావేశానికి గాంధీజీ గారే మెయిన్ రోల్గా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ 22 సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు ఎవరు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే చిత్తరంజన్ దాస్. సుభాష్ చంద్రబోస్ గురించి ఇప్పుడే మనము గాంధీజీ గారి విషయంలో చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నినాదంలో తెలుసుకున్నాం, అతని యొక్క రైటింగ్లో తెలుసుకున్నాం కదా. ఇలా మనము ప్రతి క్వశ్చన్ని టాలీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, తర్వాత వచ్చేసి 23 కింద వాటిలో సరైనది ఏది? ఓకే, లార్డ్ కర్జన్ ఫ్రెజర్ కమిషన్, లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్, లార్డ్ ఇర్విన్ బట్లర్ కమిటీ. సో 4th పైవన్నీ. 23 ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వచ్చేసి 24 యాంటీ నాన్ కోఆపరేషన్ అసోసియేషన్ స్థాపించింది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాంటీ నాన్ కోఆపరేషన్ అసోసియేషన్ ఎవరు స్థాపించారు అంటే, సో 24 వచ్చేసి పురుషోత్తం దాస్ ఠాగూర్ దాస్. ఇతను యాంటీ నాన్ కోఆపరేషన్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కింద వాటిలో సరైనది ఇండియన్ విన్స్ ఫ్రీడమ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ బందీ జీవన్ సత్యేంద్రనాథ్ సన్యాల్. సో 25 ఆన్సర్ చూసుకున్నట్టయితే చూడండి. సో 1, 2 అనమాట. ఓకే, సో ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్థాపించారు. అండ్ బందీ జీవన్ని సత్యేంద్రనాథ్ సన్యాల్ గారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 26 భారత స్వాతంత్ర్యం సముపార్జనకు బెర్లిన్ అంటే జర్మనీలో నెలకొల్పిన సంస్థ ఇది. సో భారత స్వాతంత్ర్యానికి గుర్తుపెట్టడం కోసం బెర్లిన్లో అంటే జర్మనీలో నెలకొల్పిన సంస్థ ఏంటి? సో 26 రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఇండిపెండెంట్ కమిటీని స్థాపించారు జర్మనీలో. నెక్స్ట్ 27 సైమన్ కమిషన్ని ఏ చట్టం సంస్కరణల ఫలితాలను అధ్యయనం చేసేందుకు నియమించారు? సైమన్స్ కమిషన్కి. సో 27 మనం చూసుకుంటే 1919 చట్టాన్ని అధ్యయనం చేయడం కోసం సైమన్ కమిషన్ని అందులో సంస్కరణలు తేవడం కోసం ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 28 బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ఎప్పుడు ప్రకటించారు? సో 28 రైట్ ఆన్సర్ వచ్చేసి 1932 ఆగస్టు 17న. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో స్థాపించిన జాతీయ విశ్వవిద్యాలయాలు ఏంటి? ఓకే, 29 రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే జామియా మిలియా ఇస్లామియా, కాశీ విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్. ఈ యూనివర్సిటీలన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో స్థాపించిన జాతీయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 30 కింద వారిలో రాజ్కోట్ సత్యాగ్రహాన్ని స్థాపించింది ఎవరు? రాజ్కోట్ సత్యాగ్రహాన్ని. సో 30 ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎవరు పై అందరూ బల్వంత్ రాయ్ మెహతా, మాజిక్ లాల్ మెహతా, అమృత్ లాల్ సేట్. వీళ్ళు ముగ్గురు కూడా రాజ్కోట్ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. నెక్స్ట్ 31 ఏ చట్టం ద్వారా విలియం జెంటిక్ సతీ సహగమనాన్ని ప్రోత్సహించడం లేదా అనుసరించడం నేరమని ప్రకటించారు? ఏ చట్టం ద్వారా? విలియం బెంటిక్. 31 ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే 1829 డిసెంబర్ 4న రెగ్యులేషన్ యాక్ట్. ఇక్కడ చూడండి, రెగ్యులేషన్ యాక్ట్ 17. ఓకేనా, 17. నెక్స్ట్ వచ్చేసి 32 తాంతియా తోపే అసలు పేరేంటి? తాంతియా తోపే అసలు పేరేంటి? 32 రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే రామచంద్ర పాండురంగ. తననే తాంతియా తోపే అంటారు.
తర్వాత 33 ది సిపాయి మ్యూటినీ అండ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 పుస్తక రచయిత ఎవరు? 33 ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్సి మజుందర్. ది సిపాయి మ్యూటినీ అండ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఈ యొక్క బుక్ రైటర్ ఆర్సి మజుందర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద వాటిలో సరైనది ఏది? చూడండి, చాలా ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకం 1770లో బెంగాల్లో ఏర్పడిన కరువు తర్వాత హిందూ, నాగా అండ్ ఘోర సాధువులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిర్వహించిన తిరుగుబాటును సన్యాసి తిరుగుబాటు అంటారు. ఇదొక పాయింట్. అయితే సరైనది ఏందో చెప్పాలి. అండ్ పవిత్ర ప్రదేశాలను సందర్శించడం, తీర్థయాత్రలు చేయడాన్ని నియంత్రించడానికి బ్రిటిష్ వారు తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా సన్యాసి తిరుగుబాటు బెంగాల్లో జరిగింది. సన్యాసి తిరుగుబాటు గురించే 2. అయితే ఇందులో రైట్ ఆన్సర్ ఏందనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో 34 ఆన్సర్ చూసుకున్నట్టయితే 4th వన్ ఈజ్ రైట్ అండి. అంటే 1, 2 కూడా రైటే. నెక్స్ట్ వచ్చేసి 35 1878లో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటే దేశీయ భాష పత్రికా చట్టంను రూపొందించిన స్వదేశీ పత్రికలపై ఆంక్షలు విధించిన గవర్నర్ జనరల్ ఎవరు? స్వదేశీ పత్రికలపై ఆంక్షలు విధించారు. అది కూడా ఏ చట్టం ద్వారా? దేశీయ భాషా పత్రికా చట్టం అంటే వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ కింద 1878లో. సో 35 రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే చూడండి, 35 రైట్ ఆన్సర్ వచ్చేసి లెట్టన్ అండి. లెట్టన్ అనే అప్పటి గవర్నర్ జనరల్ వచ్చేసి దేశీయ భాషా పత్రికా చట్టాలపై ఆంక్షలు విధించడం కోసం వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని తీసుకొచ్చారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే 36 మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు? మూలాశంకర్. సో 36 రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే స్వామి దయానంద సరస్వతిని మూలాశంకర్ అని అంటారు. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 37 చూడండి, అగ్రవర్ణాలను తమ ప్రత్యేకతలు త్యజించాల్సిందిగా కోరుతూ ఐఎమ్ ఏ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని ప్రచురించింది ఎవరు? ఓకే, సో ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే స్వామి వివేకానంద ఐఎమ్ ఏ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని ప్రచురించారనమాట. సో అగ్రవర్ణాలను తమ ప్రత్యేకతలను త్యజించాల్సిందిగా కోరుతూ. నెక్స్ట్ వచ్చేసి 38 కింద వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఏది? 4 ఇచ్చారు కదా, 3 ఇచ్చారు. ఇందులో అతని రచనలు ఏందో చెప్పాలి మనం. సో 38 చూసుకున్నట్టయితే అన్నీ కూడా గోరే, గరేబైర్, లెటర్స్ ఫ్రమ్ రష్యా ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రచనలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 39 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్తంగా సమ్మె చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఎప్పుడు? రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా. సో 39 ఆన్సర్ వచ్చేసి 1919 ఏప్రిల్ 6న రౌలత్ అనే చట్టము అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి దేశవ్యాప్తంగా సమ్మె చేయాల్సిందిగా పిలుపునిచ్చారు అప్పుడు గాంధీజీ గారు. నెక్స్ట్ వచ్చేసి 40 అండి. గవర్నర్ జనరల్ కాలంలో కోల్కత్తా, బొంబాయి, మద్రాసుల్లో హైకోర్టులు ప్రారంభమయ్యాయి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో? ఓకేనా, సో అప్పట్లో. ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే జాన్ లారెన్స్ అనే ఒక గవర్నర్ అప్పుడు మన ఇండియాని పాలిస్తున్నాడు అనమాట బ్రిటిష్ తరపున. అతని కాలంలోని కలకత్తాలోని, బొంబాయిలోని, మద్రాసులో హైకోర్టులు ఏర్పాటు కావడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి డలహౌసీ. బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదించిన వ్యక్తి డలహౌసీ. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా, సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్. సో మన యొక్క అప్డేట్స్ అనమాట. ఈ క్వశ్చన్లన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి, మిస్ కాకండి. అంతేకాకుండా ఎవరైతే ఏపీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అనాకాడమీ వాళ్ళు ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో చాలా మంచి అవకాశం, ఇది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. 13, 20, 27న జరుగుతాయి 10 గంటలకి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు సూపర్ సిరీస్ బై డి మల్లేశ్వరి రెడ్డి అనే ఆవిడ కొన్ని సిరీస్ని స్టార్ట్ చేసింది అనమాట కాంపిటేటివ్ జాబ్స్కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిరీస్ని కూడా ఒకసారి చూడొచ్చు. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ లింక్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఈ లింక్ డైరెక్ట్గా వెళ్ళి ఫ్రీగా పొందొచ్చు. ఒకవేళ ఫ్రీగా పొందాలంటే ముందు మీరు అందులో ఎన్రోల్ అయ్యి ఉండాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు ఏం అవ్వవు, జస్ట్ మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాత్రమే తీసుకుంటారు. జస్ట్ అది తీసుకొని రిజిస్టర్ అవుతారు, మీరు ఫ్రీగా క్లాసెస్ పొందొచ్చు అనమాట. అది నా ఉద్దేశం. అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటివి ఇంకా క్వశ్చన్లు మనం చేద్దాం. ఇవి మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.